పల్లెటూరు. గొంతు క్యాన్సర్ వచ్చిందండి. క్యాన్సర్ కంటే మా అత్తగారికి క్యాన్సర్ అని చెప్పారండి. దేశం ఎంత అభివృద్ధి చెందినా, మనుషులు ఎంత ఎత్తుకు ఎదిగినా మన గ్రామాల్లో ఉన్న మూలాలను ఎప్పటికీ తెంచుకోలేము. మన దేశం సస్యశ్యామలంగా ఉంది అంటే దానికి పునాది మన స్వచ్ఛమైన గ్రామాలే. అయితే అలాంటి కీలకమైన మన గ్రామాలకు ప్రస్తుతం అభివృద్ధి పేరిట కీడు చేసే దిశగా ముందుకు వెళ్తున్నాం. ఇలా ఇప్పటికే అనేక గ్రామాలకు సంబంధించిన వార్తలు కూడా మనం వినే ఉంటాం. ఊర్లు ఖాళీ అయిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. అయితే ఇప్పుడు చెప్పుకునే గ్రామంలో మాత్రం ఇంకా దారుణమైన పరిస్థితి నెలకొంది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. క్యాన్సర్ కారణంగా 19 మరణాలు సంభవించాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీ రావడం, ఆ వాటర్ వల్ల వచ్చిందమ్మా. నీరు కలిసిపోయింది గ్యాస్ ఇంప్రాక్టర్ వల్ల అండి. అభివృద్ధి పేరుతో జరుగుతున్న ప్రకృతి వినాశనం ఒక ఊరికి శాపంగా మారింది. తమ ఊరి పక్కనే కంపెనీలు వచ్చాయని, ఉపాధి ఉద్యోగాలు దొరుకుతాయని సంతోషపడ్డ ఆ ఊరి జనం మొత్తం ఇప్పుడు క్యాన్సర్ మహమ్మారికి బలవుతున్నారు. ఇప్పుడు ఆ గ్రామం పరిస్థితి ఎలా ఉంది? అసలు ఊరి పేరేమిటి? ఎక్కడ ఉంది ఆ ఊరు? 64 మంది చనిపోయిన వ్యక్తులు ఉన్నారు. ఇక ఈ ఊరు పేరు బలభద్రాపురం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్నపూర్ణ లాంటి తూర్పుగోదావరి జిల్లాలో పచ్చని పంటలతో కలకలలాడుతూ ఉండేది ఆ గ్రామం. బిక్కవోలు మండల పరిధిలో ఉండే ఈ ఊరిలో రైతులు సంవత్సరానికి 3 పంటలతో ఆనందంగా జీవించేవారు. వారు పలు ప్రఖ్యాత కంపెనీలు ఆ ఊరు చుట్టుపక్కల ప్రొడక్షన్ యూనిట్లు ప్రారంభించాయి. అప్పటి నుంచి వారికి కష్టాలు మొదలయ్యాయి. గ్రామాల్లోని చాలా మంది ఆ కంపెనీలోనే చిన్న ఉద్యోగస్తులుగా, కార్మికులుగా పనిచేస్తున్నారు. దీనివల్ల వారు అభివృద్ధి చెందకపోగా రోగాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కేవలం 10,000 మంది జనాభా ఉన్న ఆ ఊరిలో ఇప్పుడు సుమారు 200 మంది క్యాన్సర్ బాధితులు ఉన్నారని గ్రామస్తులు, నాయకులు చెబుతున్నారు. దీన్ని బట్టి ఆ ఊరిలో పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇంతమందికి క్యాన్సర్ సోకడానికి కారణాలు విశ్లేషిస్తే అనేక కోణాలు వెలుగు చూస్తాయి. స్థానికులు చెబుతున్న విషయాలను బట్టి బలభద్రాపురంలో కాలుష్యం కోరలు చాచింది. ఈ గ్రామానికి చుట్టుపక్కల అనేక ఫ్యాక్టరీలు వెలిశాయి. వాటి నుంచి వచ్చే వ్యర్థ జలాలు కాలువల్లో, భూగర్భంలో కలిసిపోవటం వల్ల నీటి కాలుష్యం ఏర్పడిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరి ఈ ఫ్యాక్టరీల నుంచి వచ్చే పొగ వల్ల కూడా గాలి కలుషితమై శ్వాసకోశ సంబంధ వ్యాధులు సోకాయని గ్రామస్తులు అయితే చెబుతున్నారు. స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇటీవల జరిగిన అసెంబ్లీ శాసనసభ సమావేశంలో ఈ అంశం ప్రస్తావించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బలభద్రాపురంలో గత 2 ఏళ్లుగా ప్రజలు తీవ్ర అనారోగ్యాలతో బాధపడుతున్నారని, ఎక్కువ మంది క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారని ఆయన తెలియజేశారు. 2 ఏళ్లలో ఎంతో మంది చనిపోయారని, గత ఏడాది కాలంలోనే సుమారు 21 మంది క్యాన్సర్ వల్ల ప్రాణాలు కోల్పోయారని ఆయన చెప్పారు. ఈ పరిస్థితికి కారణం బలభద్రాపురానికి చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టరీలే కారణమని ఆయన ఆరోపించారు. ప్రజలను రక్షించాలని ఆయన కోరడంతో రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వైద్య శాఖ అధికారులు గ్రామంలో అందరికీ క్యాన్సర్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. డాక్టర్లు, క్యాన్సర్ వ్యాధి నిపుణులు గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. 31 వైద్య బృందాలు గ్రామంలో ఇంటింటికి వెళ్లి వైద్య పరీక్షలు చేస్తున్నాయి. ఆ గ్రామంలో ఇప్పటికే 23 మంది క్యాన్సర్ రోగులు చికిత్స పొందినట్లుగా కలెక్టర్ వెల్లడించారు. భూగర్భ జలాలు, వాయు కాలుష్యం వల్లే క్యాన్సర్ విజృంభిస్తున్నట్లుగా అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి.